హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణన అంశం, అలాగే రిజర్వేషన్లు, స్థానిక సంస్థలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలనే అంశంపైన చాలా పెద్ద ఎత్తున ఎజిటేషన్ నడుస్తుంది బీసీ జనసభ ఆధ్వర్యంలో. బీసీ జనసభ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం యాదవ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజారాం గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి ఇప్పుడు పర్టికులర్గా ఈ పర్టికులర్ టైంలో స్థానిక సంస్థలో రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? మేము తీసుకురాలేదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన లోక్సభ ఎన్నికలు కాగానే ఫలితాలు రాకనే ముందే ఆగమేఘాల మీద జెట్ స్పీడ్తో సూపర్సానిక్ వేగంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మీరందరూ చూశారు. ప్రచార మాధ్యమాల్లో, పత్రికల్లో, టీవీల్లో. టైం అయిపోయింది కాబట్టి పెట్టాలి. అదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎలక్షన్స్ రేపు వస్తున్నాయి, ఎల్లుండి షెడ్యూల్ వస్తుంది, నెక్స్ట్ డే ఇక ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి, సన్నద్ధం కావాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ వస్తుందనే ఉంది. సో అట్లాంటి సందర్భంలో మాకు ఆబ్జెక్షన్ ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగింది. అక్కడ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారు, బీసీ నాయకుడు, మీకు తెలుసు, ఆయన బలహీన వర్గాల నాయకుడు, వారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు ముఖ్యమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చాలా హామీలు ఇచ్చారు. ఒక 3 అంశాలు. ఒకటి, రిజర్వేషన్లకు సంబంధించి మొదటి అంశంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్థానిక సంస్థల్లో బీసీలకి 23% రిజర్వేషన్స్ ఉన్నాయి, దీన్ని మేము 42% పెంచుతాము. ఎట్లా పెంచుతాం, ఎప్పుడు పెంచుతామంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు. కులగణన కంప్లీట్ చేసి 6 నెలల్లోపే 6 నెలల్లోపు కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మరి వాళ్ళ అధికారానికి వచ్చి 6 నెలలు అయింది, కులగణన చేయలేదు, రిజర్వేషన్ పెంచలేదు, ఇచ్చిన హామీని పక్కన పెట్టి తుంగలో తొక్కి వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చిత్తు కాగితంలాగా చెత్తబుట్టలు పడేసి, వారు భగవద్గీత అన్నారు, దాన్ని వారు ఖురాన్ అన్నారు, బైబిల్ అన్నారు. వారు చాలా సందర్భాలు అన్నారు కదా, మాకు ఇది బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పి మేనిఫెస్టోను చెప్పి, మరి అట్లాంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని వారు చించేసి చుట్టుపక్కల పడేసి బీసీలు మర్చిపోయారు అనుకొని, అంటే వారు ఆశ కల్పించారు. సరే, వారికి ఇష్టం ఉండదు, బీసీలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే వారు ముఖ్యమంత్రి కావడం కోసము, వారంటే ప్రజలు బీసీలు నమ్మరు కాబట్టి, సిద్ధరామయ్య గారిని అంటే పెద్దలు బీసీ ఆయన బలహీన వర్గాల కోసం ఆయన జీవితంతో త్యాగం చేసింది కాబట్టి, వారికి లెజిటిమసీ ఉంది కాబట్టి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనిపించారు. మాకేంది, బీసీలు ఏంటంటే మరి ఇంత పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు కాబట్టి ఓట్లేయడం జరిగింది. ఇప్పుడు ఓట్లేసి గెలిచిన తర్వాత వాళ్ళు మర్చిపోతా అంటే ఎట్లా? రెండో అంశం, ఇంకొక అంశం చెప్పి రిజర్వేషన్లతో పాటు వాళ్ళు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాము, 5 ఏళ్ళకి ఇస్తామని చెప్పారు. మొన్న బడ్జెట్లో చూసింది మీరు, అంటే 5 ఏళ్ళంటే 20,000 కోట్లు కావాలి ప్రతి సంవత్సరానికి. కేవలం 8,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది మొన్న బడ్జెట్లో. అంటే దాన్ని తుంగలో దొక్కారు. మూడో అతి ముఖ్యమైన అంశము, బీసీలు అంటే యాదవులు, గౌండ్లు, ముదిరాజు, మునూరుకాపు, పద్మశాలి లాంటి కులాలే కాకుండా చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలు అత్యంత వెనుకబడిన కులాలుగా ఉన్నారు, వాళ్ళు ఎంబీసీలుగా ఉన్నారు. చాకలి, మంగలి, కుమారి, కమ్మడి కులాలంతా కూడా చదువుకు దూరమైన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అట్లాంటి కులాలకి, అట్లాంటి కుటుంబాలకి వారు ఏం చెప్పారంటే, నేను ఆ వర్గాలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఇస్తా అని చెప్పారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ. మంత్రిత్వ శాఖ లేదు ఇక్కడ. బీసీలకు ఇస్తారు, ఎంబీసీలకు కూడా ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పారు. అది కూడా ఎలక్షన్ ప్రామిస్ వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను చెప్తే పెద్ద చాటభారతం అవుతుంది. చాలా అసలు ఇక మొత్తం చంద్రుని తీసుకొచ్చి సూర్యుని కూడా కింద తీసుకొస్తామని చెప్పారు వాళ్ళు. చంద్రుని తీసుకొస్తే ఓకే, చంద్రుని కనీసం చూపించచ్చు, అదిలో చూపించు, కానీ సూర్యునే తీసుకొస్తా అని చెప్పారు. వాడన్ని జోలికి వెళ్ళను. కానీ ప్రధానంగా వీటి విషయాల్లో వాళ్ళు ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు సరే మీకు తెలుసు, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేది బీసీలకి ఒక అందరిని ద్రాక్షగా మారింది. అందరినీ రిజర్వేషన్ లేదు. సరే, ఎస్సీ ఎస్టీ సోదరులకి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల
పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు ఒక ప్రాంతాన్ని రిజర్వేషన్ చేస్తారు కాబట్టి దాన్ని ఒప్పుకోలేని పరిస్థితి వీళ్ళు ఉన్నారు. ఒక అవకాశం లేకపోతే వాటిని కూడా వీళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి ఉండే. బీసీలకి ఏంటంటే ఇవాళ కాస్ట్లీ అయిపోయిన ఎలక్షన్స్ కాబట్టి జనరల్ సీట్లో పోటీ చేయలేరు కాబట్టి వీళ్ళకి సీట్లు ఇవ్వలేమని పార్టీలు చెప్తున్న పరిస్థితి ఇలా కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఎంపీలు అనేవి కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నారని ఎంతమంది సమర్థులైనా ఎంత అర్హత ఉన్నా వాళ్ళు అనర్హులుగా మిగిలిపోతున్నారు, అనర్హులుగా మారిపోతున్నారు ఈ డబ్బు రాజకీయాల్లో. కాబట్టి కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయ్యే అవకాశం లేదు. కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు రిజర్వేషన్లు ఇస్తే అవుతారు కదా. కాబట్టి దీన్ని కూడా మీరు గతంలో చాలా చాలా హామీలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు వదిలేస్తా అంటే ఎట్లా? సో ఇప్పుడు ప్రభుత్వం 42% ప్రామిస్ చేశారు కదా, 42% ఇస్తామని చెప్పిన ఎలక్షన్కి వెళ్తే ఓకేనా మీకు? 100%. 42% ఎట్లా ఇస్తామన్నారు వాళ్ళు? ఎట్లా వస్తుంది? సమగ్ర కులగణన చేయాలి. సమగ్ర కులగణన అనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే రిజర్వేషన్స్ కోట్లు కొట్టేసి వస్తున్నాయి చాలా సందర్భాలు. ఇప్పుడు దేశంలో జరుగుతుంది ఏంటంటే 90s నుంచి కూడా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దేశంలో, అంతకుముందు రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు ఏమన్నాయంటే వాట్ బేసిస్ మీరు బీసీల లెక్కలే లేవు, జనాభా లెక్కలు లేవు. జనాభా లెక్కలు లేవు కాబట్టి ఎంత శాతం ఉంది, ఎంత % ఉందో లెక్కలేనప్పుడు నువ్వు 27% ఇస్తావా 25% ఇస్తావా అని ముందుకు వస్తే ఈ సైంటిఫిక్ అప్రోచ్ లేదని చెప్పేసి, సరే దాంట్లో కూడా ఆధిపత్య వర్గాలు ఉన్నాయి జ్యుడిషియరీలో, వాళ్ళు కావాలని చెప్పేసి దీన్ని షాక్ ఇప్పించి రిజర్వేషన్లు కొట్టేస్తున్నారు. ప్రధానంగా ఏమైందంటే రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా ఒక మొదలేమో 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంలో బీసీలకు రిజర్వేషన్స్ లేవు. లోకల్ బాడీస్ పెద్ద లోకల్ బాడీస్ కాదు, ఇళ్ళ లేవు, దేంట్లో లేవు. బీసీల అరణ్య రోజు అంటే 100 సంవత్సరాల యొక్క గోస ఉంది బీసీలకు సంబంధించింది. తవ్వుకుంటే చరిత్ర తవ్వుకుంటే బాధాకరం అనిపిస్తున్న పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన గాంధీ ఉన్నప్పటి నుంచి రౌండ్ టేబుల్ సమావేశాల్లో భాగంగా కానీ పూనా ప్యాక్ట్లో భాగంగా మేము అంతా చూసినాం చరిత్ర, అంత లోతులోకి వెళ్ళాను. కానీ ఆయన ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ సీట్లు కావాలని చెప్పేసి వారు కొట్లాడి రాజ్యాంగంలో చాలా భద్రంగా పొందుపరిచిండ్రు. ఆ మేరకు వారు చేసిండ్రు. బీసీలకు వచ్చే వరకునే ఏమైందంటే రాజ్యాంగంలో ఎటువంటి రక్షణ లేవు. విద్యా ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ లేవు బీసీలకి. ఎప్పుడు 1950 జనవరి 26వ తారీఖు నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో లేవు. లేకపోతే పెరియార్ రామస్వామి నాయకర్ తమిళనాడులో ద్రవిడ ఉద్యమ నాయకులు మీకు తెలుసు, వారి రాజ్యాంగాన్ని చించేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేసిన తమిళనాడులో పెద్ద ఉద్యమం వచ్చింది. అసలు మాకు ఈ రాజ్యాంగం వద్దు, మాకు బీసీలకు రిజర్వేషన్స్ లేవు, మాకు ద్రవిడ రాజ్యాంగం కావాలి, బీసీలకు సపరేట్ దేశమే కావాలని చెప్పేసి ఆయన కొట్లాడండి. అప్పుడు నెహ్రూ గారు మీనన్ అని అప్పుడు స్వదేశంగ శాఖ కార్యదర్శిగా ఉన్నారు, ఐఏఎస్ఆర్ సీనియర్ ఐఏఎస్, వారిని పంపిస్తే వారు ఒక నివేదిక ఇచ్చారు. బీసీలకు అంతకుముందు మద్రాస్ ప్రెసిడెన్సీలో, బాంబే ప్రెసిడెన్సీలో, మనమేమో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు పాలించిన ప్రాంతం సపరేట్గా మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ ఇట్లా ఉండే. బ్రిటిష్ వాళ్ళు స్వయంగా పాలించిన ప్రాంతాల్లో వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చారు బీసీలకు కూడా. అంటే నాన్ బ్రాహ్మణ్స్ కూడా ఇచ్చారు. నాన్ బ్రాహ్మణ్స్కి రిజర్వేషన్స్ ఇచ్చిన క్రమంలో బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి తమిళనాడులో. కాబట్టి రాజ్యాంగం రాకముందు, స్వతంత్ర రాకముందు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు. అందుకోసం ఈ సమస్య వచ్చిందని చెప్పేసి ఆయన నివేదిక ఇచ్చింది. ఓకే, ఇచ్చిన తర్వాత సరే దాన్ని ఎట్లా సరిదిద్దాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఉన్నారు న్యాయశాఖ మంత్రిగా, లేదు 342 ఆర్టికల్లో దాన్ని సవరించి మనం చేయొచ్చు, బీసీలకు కూడా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే. అందుకోసం ఓబీసీ పేరు ఎందుకు వచ్చిందంటే, ఓబీసీ ఎందుకు వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ అనేది ఒక ఇది షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్. అంటే షెడ్యూల్ అనేది ఒక షెడ్యూల్లో చేర్చారు కాబట్టి వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్గా, షెడ్యూల్ ట్రైబ్స్గా చెప్తారు. ఈ ఎస్సీ ఎస్టీ ఏతర బలహీన వర్గాలు, వీళ్ళు ఆల్రెడీ బలహీన వర్గాలు, వీళ్ళు కాకుండా ఉన్నటువంటి బలహీన వర్గాలను ఓబీసీలు అంటాం, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. క్యాస్టెస్ అండి, క్లాసెస్ అండి. ఫస్ట్ అమెండ్మెంట్ చేసిండ్రు 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రాష్ట్రాలు ఇచ్చుకోని అక్కడ కుట్ర కూడా వేసారు. అప్పుడు చైతన్యం లేదు కదా బీసీలకి, రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి చేతులు దుప్పుకున్నారు. ఆ రాష్ట్రాలు అనిష్టం. కలకత్తా మన బెంగాల్ని అయితే నిన్న వరకు కమ్యూనిస్టు పాలించిన రాష్ట్రాల్లో కూడా వాళ్ళు శ్రామిక వర్గాల కోసం పనిచేస్తామంటారు. బీసీలకు రిజర్వేషన్ చేయలేదు. లోకల్ బాడీస్ కాదు, నేను మాట్లాడేది విద్యా ఉద్యోగ రంగాల్లో. లోకల్ బాడీస్ ఇది సపరేట్ అంశం. నేను మాట్లాడుతుందంతా కూడా విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్స్ అంటున్నా. రాష్ట్రాలకి ఇచ్చుకునే హక్కు ఇచ్చిన తర్వాత మన దగ్గర పాపం పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు
స్వర్గీయ ఎన్టీఆర్ గారు వచ్చేంత వరకు ఇక్కడ రిజర్వేషన్స్ లేవు బీసీలకి. వారు అందుకోసం బీసీలు అంటే ఆయన బీసీలు ఇష్టపడతారు కదా, ఎన్టీఆర్ గారు ఎందుకు ఇష్టపడతారు? ఆయన విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెంచిండ్రు, ఇచ్చిండ్రు, అప్లిఫ్ట్ చేసిండ్రు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు దిక్కులేదు ఇక్కడ రాష్ట్రంలో. దేశంలో 1992 వరకు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ వీపీ సింగ్ చేస్తే ఆయన ప్రభుత్వాన్ని గోలగొట్టారు కదా బీజేపీ వాళ్ళు, జనసంఘ్ అప్పుడు మద్దతు ప్రసరించుకున్నారు. రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీసీలకు సంబంధించిన అంశం. రాజీవ్ గాంధీ గారు పార్లమెంటులో ఏం మాట్లాడతారంటే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది, బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటాడు ఆయన. 50% ఉన్నారు బీసీలకి. కాకా కలర్ కమిషన్ వేసారు నెహ్రూ సందర్భంలో. సరే, అప్పుడేం జరిగిందో ఇప్పుడు ఒక మాట కాకా కలర్ కమిషన్ వేసారు నెహ్రూ, దాన్ని పక్కన పెట్టేసారు. మండల్ కమిషన్ కూడా ఎప్పుడు వేసారు తెలుసా? ఇందిరాగాంధీ టైంలో. ఇందిరాగాంధీ కాదు, జనతా పార్టీ, మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ, అప్పుడు జేపీ మూమెంట్ వచ్చింది కదా, ఇందిరాగాంధీ జేపీ మూమెంట్ ద్వారా వాళ్ళు మేము బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఇస్తాం, దేశంలో ఇంతవరకు లేవు అని వాళ్ళు ఏజెంట్. ఇప్పుడు కామరేడ్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే హామీ ఇచ్చిందో, మేము స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి, 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పేసి ఎట్లయితే ఎన్నికల హామీ ఇచ్చిందో, జనతా పార్టీ కూడా ఎన్నికల హామీ ఇచ్చింది. ఇచ్చి ఏమన్నారంటే బీసీలకు సంబంధించి మేము ఒక కమిషన్ వేస్తాము, కమిషన్ వేసి రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. అప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు మండల కమిషన్ వేసారు. వాళ్ళు పాపం 2 సంవత్సరాలు వెళ్ళిపోయారు. ఈ అమ్మకి ఇచ్చారు, ఇందమ్మకు, ఈమె తీసి బయట వాళ్ళకి తాళం వేసి పెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకోసం ఏమైంది, మీరు రాహుల్ గాంధీ గారు ఏమైందంటే బీసీలు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టు లేరు ఈ దేశంలో. దేశాన్ని ఎక్స్రే తీయాలంటున్నాడు. ఎక్స్రే ఇప్పుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? లేవు పార్టీలతో బీసీలు దూరమైనరు. బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరమై లేదా ప్రాంతీయ పార్టీల చుట్టూ లేదంటే బీజేపీకి పోయినరు. కారణాలు ఏమన్నా కావచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం వల్ల, దాష్టికం వల్ల, బీసీల పట్ల వాళ్ళు వ్యవహరించిన దాష్టికం వల్ల ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేరు. వాళ్ళు చేసిన దాష్టికాల వల్ల, బీసీలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి ఒక చారిత్రక తప్పిదం వల్ల బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరమైన. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పిండ్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని అంత అయిపోయిన తర్వాత మొన్న అందుకోసం సీట్లు వచ్చినాయి కదా. అక్కడ సీట్లు వచ్చినాయి, అధికారం రాలేదు. సరే, సీట్లు వచ్చినాయి, అధికారం వచ్చింది, అంతే కదా. సో ఇప్పుడు చేయడానికి సంబంధించి మీ ప్రెజర్ ఏంటి? ఏం జరగాలి, ఏం చేసి ఉండాలి? ఇప్పుడు ఇమీడియట్ గా బీసీ జనగణన జరగాలంటే ఎలక్షన్ జరగాలి. బీసీ జనగణన కాదు, బీసీ జనగణన అనేది మళ్ళీ ఒక కులగణన జరగాలి. కులగణన అనేది ఒక డిమాండ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రిజర్వేషన్స్ ని కోట్లు కొట్టేస్తున్నాయి కాబట్టి, రిజర్వేషన్స్ ని కోట్లు కొట్టేయకుండా బీసీలకు సంబంధించి నేను చెప్పేది, ఎస్సీ ఎస్టీ ముట్టుకునే పరిస్థితి లేదు, ఛాన్స్ లేదు. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కొట్టేయకుండా ఉండాలంటే, కోట్లు కొట్టేయకుండా ఉండాలంటే వాళ్ళు ఏమంటున్నారు, కులగణన లేదు కాబట్టి, వీళ్ళు ఎంత శాతం లేదు కాబట్టి అని వాళ్ళు కొట్టేస్తారు. అందుకోసం ఏ డిమాండ్ వచ్చింది? కులగణన అనే డిమాండ్ వచ్చింది. ఈ కులగణన డిమాండ్ కూడా బీహార్లో తేజస్వి యాదవ్, నితీష్ కుమార్, ఈరోజు ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి ఉన్నాడు నితీష్, బీహార్ ముఖ్యమంత్రి, వాళ్ళు బీహార్లో చేయడమే కాకుండా నరేంద్ర మోడీకి ఇద్దరు స్వయంగా పోయి కులగణన చేయమని చెప్పిండ్రు. సరే, నరేంద్ర మోడీ చేయలే. అప్పుడు దాన్ని బీహార్లో వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ కులగణన చేసి, సమగ్ర కులగణన చేసి బీహార్లో అద్భుతంగా వాళ్ళు రిజర్వేషన్స్ 70% పెంచారు. 75% ఈ రోజు బీహార్లో తమిళనాడులో ఉంది. అది 9th షెడ్యూల్లో పెట్టిన 69% సపరేట్ కేసు ఉంది, 9th షెడ్యూల్లో ఉంది. అది ఓకే. తమిళనాడు ఎవరు ముట్టుకోలేరు. తమిళనాడు గొప్పగా వాళ్ళ ద్రవిడ ఉద్యమం, బీసీలు పోరాటాలతో వాళ్ళు అక్కడ తీసుకోగలిగినారు. 9th షెడ్యూల్ ఉంది కాబట్టి దాన్ని ముట్టుకోలేరు. కానీ దీన్ని దాటి వాళ్ళు సమగ్ర కులగణన చేయడం ద్వారా, 70% రిజర్వేషన్ ఇచ్చుకుంటే సుప్రీంకోర్టుకు పోయారు కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు. పోతే కోర్టుని జోక్యం చేసుకోను అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే. సో ఇప్పుడు ఐడియల్గా 70% అక్కడ ఉన్నది. ఏది స్థానిక సంస్థల గురించి మాట్లాడలే నేను, విద్యా ఉద్యోగ రంగాల్లో 70% రిజర్వేషన్స్ ప్లస్ అంటే 65 బీసీ ఎస్సీ ఎస్టీలకి, 10% ఈడబ్ల్యూఎస్ అగ్రకుల పేదలు కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి కదా న్యాయంగా. బీసీలు తీసుకుంటున్న వాళ్ళు కూడా 10% వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో ఏం భిన్న అభిప్రాయం లేదు. అయితే దాంట్లో అట్లా చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడుతున్నారు కదా, మీరు అదే మాట్లాడిండ్రు కదా. నిన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభలు లోక్సభ ఎలక్షన్ సందర్భంగా నరేంద్ర మోడీ వస్తే రాజ్యాంగం రద్దు చేస్తాడు, నరేంద్ర మోడీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాడు, నరేంద్ర మోడీ వస్తే బీసీ ఎస్టీలకు రిజర్వేషన్లు పోతాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా, రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడింది కదా.
అమిత్ షా యొక్క వీడియోని మార్ఫింగ్ చేశారని వాళ్ళు అంటున్నారు, మార్ఫింగ్ చేయలేదని వీరు అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించింది కదా. మరి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, మీరు మాటలేమో మాట్లాడతారు, నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించినట్లు కాదా ఇది? సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం ఆలోచన స్పష్టంగా, ఇప్పుడు మీ ప్రభుత్వ ఆలోచన నిజంగా నిజాయితీ ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి నరసింహ గారు? ఇప్పుడు 6 నెలలు చేస్తామన్నారు కదా మీరు, 6 నెలలకు పోతే ఇంకొక 6 నెలల టైం తీసుకొని చేయాలి కదా. మీరు ఆగమేగా నోటిఫికేషన్ ఎందుకు ఇస్తా అన్నారు అంటే అర్థమైంది. ఎవడు మాట్లాడకపోతే, ఇలా రాజారాం యాదవ్ అంటే బీసీ జనసభ మాట్లాడకపోతే, ఎల్ఐ పుల్లయ్య మాట్లాడకపోతే మీరు ఎలక్షన్లకు పోతున్నారు కదా, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేది ఉంది కదా. మేమంతా గట్టిగా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత, మేము పోయి అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చున్న తర్వాత, మేము పోయి సెక్రటరీ ముట్టడి చేస్తామన్న తర్వాత, అన్న తర్వాత మేము ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ చేస్తామన్న తర్వాత, మేము జిల్లాలు తిరిగిన తర్వాత, అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు లేచిన తర్వాత, ఇప్పుడు మేము సన్నాయి నొక్కులు నొక్కుతుంటా, మేము బీసీ కమిషన్ మా చర్చిస్తున్నది, మేము మాట్లాడుతున్నాము, మేము కులగణన చేస్తాము, మేము 45% ఇస్తాము. చివరికి వి హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా బీసీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు, ఆయన కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారికి మరి తెలదా అంటే కావాలని చెప్పేసి దీన్ని మర్చిపోయిందేమో, నేను కొట్టేద్దాము, ఎందుకంటే 42% వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఏదో ఎలక్షన్ టైంలో ఇచ్చినాం, హామీ ఇచ్చినాం అని వారు పోయింది కదా, అంతే ఉద్దేశం వారి. వారి నిజాయితీ ఉంటే నేను స్పష్టంగా పేపర్లు రావాలి కదా, టీవీలో రావాలి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు మేము 6 నెలల్లో కులగమనం చేస్తామని చెప్పాలి కదా. ఎందుకు లోక్సభ ఎలక్షన్స్ కాగానే రిజల్ట్ రాకనే ఉంది మేఘాల మీద మీరు ఇదే భువనగిరికి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి ఇంటికాడ వెళ్ళి మీరు చెప్పారు కదా. కులగణనకు సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం కూడా చేసినట్టుంది కాంగ్రెస్. చేసిన తర్వాత మరి తీర్మానం చేసిన తర్వాత మరి దాని ప్రక్రియ ఏది? ఏంటి ప్రక్రియ? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏమంటారు, ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఏమని, మేము చేస్తామని. ఇదే 1 మంత్ ముందు వెళ్తే, 15 days ముందు వెళ్తే, రిజల్ట్ రాకనే లోక్సభ ఎలక్షన్ జరగగానే, ఇప్పుడు దాదాపుగా లోక్సభ ఎలక్షన్ జరిగి 13వ తారీఖు ఏప్రిల్ 13 ఇప్పుడు 13 అంటే ఇప్పుడు దాదాపుగా మే 13 ఇప్పుడు ఎంత, ఇప్పుడు 1 month అయింది కాగానే మరి పేపర్లో టీవీలో మీరు చూసారు కదా రేపే షెడ్యూల్ వస్తుందని. అది చూసాం, రేపే నోటిఫికేషన్ వస్తుంది, జూన్ 1st వీక్ లో ఎలక్షన్స్. అంటే దాని ఉద్దేశం ఏంది? కులగణన లేకుండా ఎలక్షన్ పోదామని చూసారు కదా మీరు. అంటే బీసీలు మోసం చేద్దామని మీ మనసు చేసిన తర్వాత ప్రస్తుతానికి బీసీలు మోసం చేద్దామని మీ కడుపులో ఉంది కదా, మీరు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతారు కదా. బీసీల విషయంలో బీసీలు రాజకీయంగా హత్య చేద్దామని చూసారు కదా మీరు. మీ అంతే కదా మీ ముచ్చట. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి మీ పైన మెతుకులు చూసి సరిపోతాయి కదా. ఈ 1 month లో జరిగినటువంటి భాగవతం అంతా అర్థమైంది కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు భువనగిరికి ఏం చెప్పిండ్రు, రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ బీసీ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ బీసీలు పెట్టింది, వీళ్ళిద్దరు ఒడగొట్టేసాయి, మన చమల కిరణ్ రెడ్డిని గెలిపి, నా మిత్రుడే కిరణ్ కుమార్ రెడ్డి, నాకేం ఆయన మీద వ్యక్తిగతమైన లేదు, గెలిపిమని చెప్పాడు కదా. చెప్పడం కోసం ఏం ఆఫర్ ఇచ్చినావు నువ్వు? మంత్రి పదవి ఇస్తాను కదా. మంత్రి పదవి ఇస్తాను నో ఈయనకి రాజగోపాల్ రెడ్డికి గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాను కదా. ఆ సందర్భంలో నువ్వు అన్నావు కదా ఏమని, నువ్వు అన్నా మనము నీకు మంత్రివర్గ విస్తరణ చేస్తా, అంతకంటే ముందు మన స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాం, లోక్సభ ఎన్నికలు కాగానే ఫస్ట్ లోక్సభ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకుంటాం, లోక్సభ ఎలక్షన్స్ కాగానే మంత్రివర్గ విస్తరణ చేస్తాం, మంత్రివర్గ విస్తరణలో నీకు మంత్రి పదవి ఇస్తా, నువ్వు మన కిరణ్ గెలిపించుకరా అని చెప్పినావు కదా. అది పేపర్లో వచ్చింది కదా, టీవీలో వచ్చింది కదా. అంటే మీ లక్ష్యం ఏంది? మర్చిపోయి ఉంటారేమో. ఎట్లా మర్చిపోలేదు, కావాలని ప్రజల్ని. సో ఇప్పుడు ఇక్కడ కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరం లేదు, ఇమీడియట్ గా బీహార్ సో అసెంబ్లీలో తీర్మానం కదా, అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. అసెంబ్లీలో ఏమంటామంటే మేము బీసీ జనసభ స్పష్టంగా చెప్తున్నది, సరే మీరు లోపల ఏం పెట్టుకున్నారు, ఉట్టి ప్రచారంలోకి అయిందా, వాళ్ళ టీవీలు మాట్లాడుకున్నాయా, సోషల్ మీడియా వాళ్ళే చెప్పుకున్నారా, లోకల్ బాడీ ఎలక్షన్స్ రేపు వస్తున్నాయి ఎల్లుండి వస్తున్నాయి, ఓకే మేము దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం, అయిపోయింది, మాకేం ప్రాబ్లం లేదు. మీరు అనలేదు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అనలేదు, ఓకే గుడ్ డిస్కషన్. ఓకే ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికలకి నిర్వహణకు ముందు జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే కుల గణన చేయండి. అది పెద్ద సమస్య కాదు. కర్ణాటక చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్లో చేసిండ్రు, బీహార్లో చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రెస్ ఉంది, ఇంకా అయినట్లేదు, బట్ మొదలు పెట్టారు. బీహార్లో అద్భుతంగా చేశారు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. నాట్ ఓన్లీ లోకల్ బాడీస్, విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకుని 70%. సుప్రీంకోర్టు కూడా నేను జోక్యం చేసుకోనని చెప్పింది. ఇంకా లీగల్ ఇష్యూ ఏమున్నది? కొంతమంది కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నట్ట అది 50% రిజర్వేషన్ దాటిపోతాయి. ఇది ఒకటి చాలా స్టాండర్డ్గా డైలాగ్ మాట్లాడుతుంటారు, 50% దాటొద్దు, 50% దాటొద్దు. 50% రిజర్వేషన్ దాటి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు దాన్ని వైలేషన్ చేసింది కదండి. దేశంలో ఇక్కడ 50% రిజర్వేషన్ పరిమితికి లేదు కదా.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే వచ్చిందో 10% వచ్చినప్పుడు ఆటోమేటిక్ అన్ని స్టేట్స్ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచాలంటేమో 50% పరిమితి వచ్చింది. ఓకే, సంతోషం. మాకు ఏ కోసం ఇబ్బంది పడి మీకు ఇబ్బంది అవుతుంది, మీ కడుపు నొప్పి, మీ బాధ, 50% మంది తీసుకొస్తారు, షాక్ తీసుకొస్తారు, కోర్టులు తీసుకొచ్చి మీరు మాట్లాడిండు, అక్కడ పరిమితి చేసిరు మమ్మల్ని. అందుకోసం మాకు 25%, 27% ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మాకు రిజర్వేషన్ ఇచ్చారు. అంటే మా 25%లో 50 ఉన్న మాకు అంటే 50 మంది ఉంటే భోజనం చేయాల్సింది 25 మంది మేము పంచుకొని తింటున్నాం. మేము బీసీలుగా 50 మంది 50 మంది ఉన్నామండి. మేము 50 మంది ఉంటే 25 మంది కలిసి 25 మంది కలిసిన భోజనం ఇస్తున్నారు, మేము తింటున్నాం. ఓకే, మీరు చేసిరు. కానీ అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చే వరకనే 10% స్టాండర్డ్ అన్ని రాష్ట్రాలు. మరి 50% పరిమితి ఎవరు మాట్లాడలేదు, పరిమితి అనేది ఇష్యూ లేదు. కోర్టులు మాట్లాడలేవు, రాజకీయ పార్టీలు మాట్లాడలేవు, మేధావులు సోకాళ్ళు మేధావులు మాట్లాడలేరు, సోకాళ్ళు విప్లవకారులు మాట్లాడలేదు. బీసీల గురించి మాట్లాడడం అంటే చిన్న అంశం. మా విప్లవకారులకు, మా మేధావులకు, మా హరగోపాలకి, మా కోదండ రామరెడ్డికి, వీళ్ళందరికీ వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ మొత్తం సమాజం అంతా మారిపోవాలి, ఆయుధాలు పట్టుకోవాలి, మొత్తం వ్యవస్థ అంతా మారిపోవాలని చెప్పిన వాళ్ళంతా మా దగ్గరికి వచ్చేవరకు మనం ఏం నోరే పెగలది. పెదవులు ఇప్పరు. తెలంగాణ జన సమితి కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అదే పెదవులు ఇప్పరు. మా గురువే ఆయన, మా నాయకుడు పెద్ద ఆయన. మాకు తెలంగాణ ఉద్యమం కలిసి పనిచేసినాం కదా మేమంతా. ఆయన పెద్ద విప్లవకారుడు కదా, మరి ఏం మాట్లాడాడు? హరగోపాల్ మాట్లాడాడు. ఓ కాంగ్రెస్ పార్టీకి మొత్తం బ్రహ్మాండంగా ఆయన విప్లవ నాయకుడు అంటారు, ఆయన మొత్తం వదిలేసిపోయిండు. ఏమో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు మరి బీసీలకు సంబంధించి? 50% పాపులేషన్ న్యాయమైన కోరిక. దేశంలో 50% ఉన్నాం కదండి మేము. కాంగ్రెస్ ప్రామిస్ చేసి ఈ దేశంలో మేము 50% ఉన్నామండి. ఈ దేశం మాది కదా, సగం మంది ఉన్నాం కదా. మా గురించి మాట్లాడడం అంటే దేశం గురించి మాట్లాడమే కదా. ఎందుకు మాట్లాడదు? మీరు నోరు ఎందుకు బిగులాయి? నేను కొందరు అడుగుతున్నాయి అలా. మీరు ప్రోగ్రెసివ్ కదా, ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మీరు ఆయన అంటే తెలియదు అనుకుందాం, ఆయనకంటే తెలియదు మర్చిపోయినాం అనుకుందాం. మీకు జ్ఞాపకం లేదా? మీరు చెప్పారా? ఎలక్షన్ ప్రామిస్ ఎట్లా మర్చిపోతారు? ప్రతిదాన్ని మీకే చెప్తున్నారు కదా అన్ని. తెలంగాణ అమరవీరులకు సన్మానం చేయాలంటే మీకే చెప్తాడు. అన్నీ మీరే చేస్తారు కదా. ఆయనకు థింక్ ట్యాంక్ ఉన్నారు కదా, ఎందుకు జ్ఞాపకం చేస్తలేరు? మేము కోదండరామారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు జ్ఞాపకం చేయండి, కులగన చేయించండి. 50% పరిమితి అనేది పోయింది. దాన్ని మోడీ గారే దాన్ని వైలేట్ చేసింది. ఇంకా 50% పర్మిషన్ బిఫోర్ ఎంత ఉండేది స్థానిక సంస్థల్లో? ఇంతకుముందు పోయినసారి జరిగిన ఎలక్షన్లో 23% ఉన్నది. 23% ఉంది. ఎందుకు అప్పుడు 23% పరిమితం చేశారు? 33% ఉన్నదాన్ని 23% పోవడానికి కూడా కారణం వీళ్ళే, ఈ మహాత్ములే. ఎట్లా? దీనికి ఏమంటారు అంటే, సరే ఇక పార్టీలకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు, కానీ 23% కేసీఆర్ గారికి తీసుకొచ్చారని ఒక ప్రచారం పెడుతున్నారు. నేను వాస్తవం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 23% పడిపోయింది. ఎప్పుడు? సెకండ్ టర్మ్ గవర్నమెంట్ కేసీఆర్ గారు వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు జడ్జిమెంట్ని మీరు ఫాలో కమ్మని. అప్పటికే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఇదే 50% దాటుతుంది కాబట్టి మీరు స్థానిక సంస్థల రిజర్వేషన్స్ని 33 నుంచి తగ్గించుకోండి అని చెప్పింది. ఎవరు? హైకోర్టు. కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు పోయినప్పుడు ప్రభుత్వము కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. ఫస్ట్ గవర్నమెంట్లోనే అది ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది తీర్పు వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. మీరు చెప్తున్నా ఫస్ట్ గవర్నమెంట్లో మరి 23% పెట్టచ్చు కదా కేసీఆర్ గారు, ఎందుకు పెట్టలే? హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆల్రెడీ చాలా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఛాలెంజ్ చేశారు, అది కూడా చెప్తాం మీకు స్టోరీ. కాంగ్రెస్ పార్టీ చేసిన దాష్టికానికి మన ఊసాంబ శివరావు గారని బీసీ నాయకుడు చనిపోయారు కరోనా సందర్భంలో. డాక్టర్ వినయ్ కుమార్ గారు, శివశంకర్ గారు కొడుకు, న్యాయశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి, వారి కొడుకు, వీళ్ళు ప్రైవేట్ పిటిషన్ వేసారు సుప్రీంకోర్టులో. అంటే హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, బీసీ రిజర్వేషన్స్ 50% పరిమితి దాటుతుంది కాబట్టి మీరు తగ్గించుకోమని చెప్పారు. చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వెళ్ళలే, సుప్రీంకోర్టులో ఎటువంటి వకాలత్ చేయలే. వినయ్ గారు ప్రైవేట్ పిటిషన్ వేసారు, ఊసాంబశివరావు గారు వేసారు. అంతకుముందు కూడా ఇదే జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సివి మోహన్ రెడ్డి అని, రామచంద్ర రెడ్డి అని అడ్వకేట్ జనరల్గా ఉన్నారు ఇద్దరు, 2009 నుంచి 2014 మధ్య. వీళ్ళు ఉన్నప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు సింగిల్ బెంచ్లో. జస్టిస్ రోహిణి గారు ఉన్నారు,
ఆమె సుప్రీంకోర్టు జడ్జి కూడా అయిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కూడా చైర్మన్గా నరేంద్ర మోడీ గారు వేసారు ఇది ఈ కేటగరీషన్ కోసం. ఆమె కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆమె హైకోర్టులో ఉంది మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. హైకోర్టులో ఉన్నప్పుడు కొంతమంది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఈ 50% పరిమితి దాటుతుందని కోర్టుకు వెళ్ళారు. పోతే ఆమె కొట్టేసింది. బీసీలకు అనుకూలంగా తీర్పిచ్చింది ఆమె. వీళ్ళు బెంచ్కి వెళ్ళిండ్రు. బెంచ్కి వెళ్ళినప్పుడు ఈ జానారెడ్డి అంటే పెద్ద మనిషి ఈ అడ్వకేట్ జనరల్స్ సరిగా వకాలత్ చేయకపోవడం వల్ల హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా రిజర్వేషన్ తీర్పు వచ్చింది. వచ్చిన మళ్ళీ ఈ ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు చాలా సంవత్సరాలుగా 33% ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా. సుప్రీంకోర్టులో వకాలత్ వేయాలి కదా, వేయలే. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నారు శివశంకర్ గారి తనయుడు వినయ్ గారు, ఆయన బీసీల కోసం కొట్టాడు, ఆయన పోయి వేసిండు. మా పెద్ద ఆయన మా గురువు ఊసామశివరావు గారు ఒక చిన్న కమిటీ మంగళ కమిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి పాపం జీవితాంతం బలైన వర్గాల కోసం కొట్టాడు, విప్లవోద్యమంలో ఉన్నాడు. ఆయన పోయి డబ్బు లేని వాళ్ళు అక్కడిక్కడ జమ చేసుకుని చందాలు చేసుకుని పోయి కోర్టులో వేసిండ్రు. సుప్రీంకోర్టులో మీరు వేయలే. మీ నిష్క్రియాత్మక చర్యల వల్ల సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అవ్వమని చెప్పి ఏమంటున్నారంటే ఆ హైకోర్టు సుప్రీంకోర్టు ఒకసారి హైకోర్టు జడ్జిమెంట్ ఫాలో అవ్వమని చెప్పిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేస్తారండి? సో ఇప్పుడు అది అట్లే ఉంది కదా స్టేటస్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు కొత్తది వచ్చింది ఇష్యూ మనకు. కోర్టులు అడ్డుకుంటున్నాయి కదా. దేనికోసం అడ్డుకుంటున్నాయి? కులగణన లేని వాట్ బేసిస్ అని కదా. ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా, బీహార్ మోడల్ ఉంది కదా. బీహార్లో ఆల్రెడీ కులగణన వేసి సమగ్ర కులగణన వేసి వాళ్ళు అద్భుతంగా రిజర్వేషన్ పెంచుకున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పింది కదా. చెప్పిన తర్వాత దాన్ని నువ్వు తీసుకో కదా మోడల్. మీరు ఎలక్షన్ ప్రామిస్ కూడా చేశారు. మీరు ఎలక్షన్ ప్రామిస్ రాహుల్ గాంధీ గారు అదే చెప్తారు, రేవంత్ రెడ్డి గారు అదే చెప్పిండ్రు, సిద్ధరామయ్య గారితో చెప్పించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి పెద్ద హడిల్ ఏం లేదు, ఏ హడిల్ లేదు. కానీ లీగల్ ఏంటంటే వ్యతిరేకులు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ సన్నాయి నొక్కులు నొక్కి ఇక్కడ ఈ 42% ఇవ్వాలన్నా వీళ్ళకు, ఈ గొల్లులకు, ఈ శాఖలకు, ఈ మంగళూరుకి, కుమ్మరులకు, వీళ్ళంతా సర్పంచ్లు కావాలన్నా, వీళ్ళు ఎంపీటీసీలు కావాలన్నా, వీళ్ళు పాలించేది వీళ్ళు పాలకులు పాలన వీళ్ళకి భాగస్వామ్యం కావాలన్నా అని చెప్పి అనుకుంటే వాళ్ళకి బైక్ చెప్పడం వేరు, లోపల చెప్పడం వేరు అనుకుంటే వాళ్ళకి ఇది ఒక షాక్ గా చూపించి ఆపాలని చూసారు 2 రోజుల దాకా. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. బీహార్ మోడల్ ఉంది అద్భుతంగా. కాంగ్రెస్ పార్టీ హామీ ఉన్నది, రాహుల్ గాంధీ గారి హామీ ఉన్నది, రేవంత్ రెడ్డి గారి హామీ ఉన్నది. మీకు వచ్చిన సమస్య ఏం లేదు, కులగణన చేయండి. సమగ్ర కులం కోసం మళ్ళీ చెప్తున్నాం, బీసీ జనసభ డిమాండ్ చేస్తుంది. సమగ్ర కులగణన కోసము మీరు ఎక్స్పర్ట్ కమిటీని వేయండి ఇమీడియట్గా. సన్నాయి నొక్కడం కాదు, బీసీ కమిషన్ దగ్గరికి పిలిపించడం కాదు. బీసీ కమిషన్ కొంతమంది మేధావులు పిలిపించుకొని మాట్లాడుతుంది పాపం, వాళ్ళే బీసీ కమిషన్లో కూడా మన వాళ్ళే ఉంటారు కదా పాపం. అట్లా కాదు. ప్రభుత్వం ఇప్పటి వరకు వాయిదా వేస్తున్నామని చెప్తున్నారు, 42% ఇస్తామని చెప్తున్నారు. అఫీషియల్ ఇంతవరకు ఒక కనీసం మంత్రి ప్రకటించలేదండి. నిజానికి ఏమంటే ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, లీకులు ఇస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని లీకులు మీరే ఇస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా ఇస్తామని మీరే లీకులు ఇస్తారు. 42% రిజర్వేషన్ ఇస్తామని మీరే లీకులు ఇస్తారు. కులగణన చేస్తామని మీరే లీకులు ఇస్తారు. ఎందుకు స్పష్టమైన వైఖరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారికంగా ఎందుకు ప్రకటించది? నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం దేశంలో చెప్పుకోవడానికి ఉంటుంది కదా. చేసామని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడడానికి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కదా. పేరు వస్తుంది నిజానికి. మరి ఇంకేం కావాలి? సో ఇప్పుడు ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. సరే ఏమంటారు, ఎందుకు మీరు ఎందుకు ఒక స్పష్టమైన వైఖరి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అంత 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 నర్మగర్భంగా మీకు అనిపిస్తుంది ఏంటి? వాంటెడ్లీ ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళ ఏంటంటే నాకు ఇప్పుడు మీకు చూసిన ఆచరణ ఏముందైతే 6 నెలల నుంచి చూసినటువంటి ఆచరణ ప్రభుత్వము, ముఖ్యంగా 1 మంత్ నుంచి వాళ్ళు చేసినటువంటి హడావిడి, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అంటేనే అర్థమైంది రిజర్వేషన్ పెంచకుండా పోవడం అనే ఉద్దేశం కదా. అంతే కదా. కాబట్టి మాకు నమ్మకం లేదు. ఇప్పటికైనా స్పష్టంగా చెప్పండి, మీరు స్థానిక సంస్థల ఎన్నికలు మేము వాయిదా వేస్తున్నాము, స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా ఎక్కువ కాలం వాయిదా వేయడానికి మేము ఒప్పుకోము. ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ కులగణన జరిగితే ఇమీడియట్గా పెట్టండి. పెద్ద సమస్య కాదు, పెద్ద హడిల్ కాదు, బ్రహ్మ విద్య కాదు. చాలా సింపుల్గా సమగ్ర కులగణన మనకు మోడల్స్ ఉన్నాయి. కర్ణాటక ఉంది, బీహార్ ఉంది. బీహార్ అద్భుతంగా ఉంది. బీహార్కి ఎక్స్పర్ట్ కమిటీని పంపి ఒకటే ఇమీడియట్గా సమగ్ర కులగణన చేయండి. చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. 40% రిజర్వేషన్స్ ఇవ్వండి. దాంతోపాటుగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా సమగ్ర కులగణన మీరు చేస్తే
75% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు లోకల్ బాడీసే కాదు, మొత్తం విద్యా ఉద్యోగ అవకాశాలు. మేము 2 డిమాండ్ చేస్తున్నాం. మేము బీహార్ మోడల్గా మీరు సమగ్ర కులంగా చేయండి. మా ఉద్యమం స్థానిక సంస్థలతో ప్రారంభమై ఉండొచ్చు, కానీ మేము ఇక్కడతో ఆపం దీన్ని. లార్జెస్ట్ స్కేల్లో ఉంటుంది 100%. ఎందుకంటే మాకు మా జీవితం, మా పిల్లల జీవితాలు ఇంపార్టెంట్, మాకు చదువు ఇంపార్టెంట్, మాకు ఉద్యోగాలు ఇంపార్టెంట్, మా పిల్లలు బయటకు రావడం ఇంపార్టెంట్. మేము ఎన్ని సంవత్సరాల నుంచి, మేము వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉత్పత్తి కులాలుగా ఉండి ఉత్పత్తి చేసి సమస్త సమాజానికి మేము శ్రామిక వర్గాలుగా ఉండి మేము అందరికీ అన్నం పెట్టి ఇవాళ అనేక వృత్తులు, స్కిల్డ్ వృత్తులు, ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతికే వృత్తులు అందరూ కూడా మాంసం ఇచ్చిండ్రు, పాలు ఇచ్చిండ్రు, కుండలు ఇచ్చిండ్రు, మంగళ పని చేసిండు, అద్భుతంగా ఇల్లు కట్టినాము, వడ్రంగి అయినాం, అద్భుతంగా శిల్పులుగా ఉన్నారు, గుళ్ళు కట్టినాం, అన్నీ చేసినాం కదా. కాబట్టి మేము ఈ మెయిన్ స్ట్రీమ్కి రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది, పరిపాలన రంగంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది, ఉద్యోగాల్లో ఉండాల్సిన అవసరం ఉంది, మా వాళ్ళు ఇంజనీర్స్ కావాల్సిన అవసరం ఉంది, డాక్టర్స్ కావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఒకటి, స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదేయాలి, 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి, మా వాళ్ళకి మీరన్న పద్ధతిలో 23,000 మందికి మీకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. రెండవది, ఇది అయిపోయిన తర్వాత అంటే విత్ సమగ్ర కులగణనతోటి బీహార్లో లాగా 75% రిజర్వేషన్స్ను విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వాలి. ఈబీసీ ఇచ్చే కలిపి మాకు ఇవ్వండి, సంతోషం. మా సోదరులు, మా రెడ్డి సోదరులు అందరూ కూడా రైతాంగం ఉన్నారు, కాపులుగా ఉన్నారు. అందరూ రేవంత్ రెడ్డిలు కాదు కదా, అందరూ జానారెడ్డిలు కాదు కదా, అందరు జయపాల్ రెడ్డిలు కాదు కదా, పేదవాళ్ళు ఉన్నారు కదా, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కదా. ఈ తెలంగాణ నేల మీద జార్జి రెడ్డి లాంటి వాళ్ళు, ఆదిరెడ్డి లాంటి వాళ్ళు, సంతోష్ రెడ్డి లాంటి హీరోస్ కూడా ఉన్నారు కదా. అన్ని వర్గాలు ఉన్నారు కదా, వాళ్ళంతా రావినారెడ్డి లాంటి హీరో ఉన్నాడు కదా ఈ తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి అద్భుతంగా మీరు ఆ రెడ్లు కానీ, వెల్మలు కానీ, అగ్రకులాల పేదలు కానీ, వైశ్యులు కానీ, బాపనోళ్ళు కానీ చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకి 10% ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మిగతా బీసీలకి ఎంతున్నామో మా లెక్క తీల్చి ఎంబీసీల వాట ఎంబీసీలకి, బీసీల వాట బీసీలకి, స్థానిక సంస్థలు ఇవ్వాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో మా వాటి ఇవ్వాలి. రెండోది ఇంకొక అంశం చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న సామాజిక సమతుల్యత, జనాభా సమతుల్యత మారిపోయింది. ఆంధ్రాలో ఉన్న కులాలు ఇక్కడ లేవు, ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు, లంబాడా సంఖ్య పెరిగింది, దళిత సంఖ్య కూడా పెరిగింది. గతంలో 15% ఉన్నారని 16% ఉన్నట్టు ఇప్పుడు 20% ఉన్నారు అంటున్నారు, సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇంకో 3% పెరుగుతాయి కదా, నా సోదరులకు, నా దళిత బిడ్డలకి ఇంకొక 2-3% పెరుగుతాయి కదా. బీసీలకి ఎంత ఉంటుంది తీయండి కదా, మాకు ఎక్కువ ఒక్క మెతుకు మాకు వేరే వాళ్ళది అవసరం లేదు. ఒక బుక్క అందరికీ సమానంగా పంచుకుంటున్నాను. అగ్రకులాలకు ఇవ్వండి, పేదలకు ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి. బీసీలలో కూడా ఎంబీసీల వాటా కూడా సపరేట్ చేయండి, నష్టపోతారు కదా. బీసీలు అంటే యాదవులు, గౌళ్ళు, ముదిరాజు, మునుగు కాపులేనా, వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి స్థానిక సంస్థలు కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం రావాల్సిన అవసరం ఉంది. తర్వాత విద్యా ఉద్యోగ రంగంలో రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట, నా ఉద్యమం వీటితో పాటుగా మాకు చట్టసభలో రిజర్వేషన్స్ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారు బీసీ అంటున్నారు, లాంగ్ స్టాండింగ్ డిమాండ్. మోడీ గారు బీసీ అంటున్నారు. బీసీ 10 ఏళ్లలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదు కదా. లేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు, కులగణన లేదు, బడ్జెట్ ఎలకేషన్ లేదు. అట్లాగే నా దళిత సోదరులకు ఉన్నట్లుగా, నా ట్రైబల్ సోదరులకు ఉన్నట్లుగా రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ ఉన్నట్లుగా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉంటాయో పెద్ద అసెంబ్లీలో కానీ, చట్టసభల్లో కానీ, పార్లమెంట్లో కానీ బీసీలకి రిజర్వేషన్స్ కావాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇప్పుడు ఏంటి దీనికోసం మీ కార్యాచరణ ఏంటి? ఆల్మోస్ట్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, జిల్లాలో చేస్తున్నారు. మేము ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ కార్యక్రమం పెట్టినాం. ఇప్పుడు జూన్ 15వ తారీఖు నాడు. ఇప్పటికే మేము ట్యాంక్ బండ్ దగ్గర కూడా ధర్నా చేసినాము, అన్ని జిల్లాలు తిరిగినాము, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాము. అన్ని బీసీ సంఘాలు ఫస్ట్ చరిత్రలో మేము ముందుగా కొంత ముందడిగేసి అన్ని సంఘాలు, ఆర్ కృష్ణ గారిని, అన్ని సంఘాలని, బీసీ సంఘాలని, మా సాయి నరేంద్ర, మా బతిని సిద్ధేశ్వరు, బీసీ, హిందూ బీసీ సభ, ఇట్లా చాలా సంఘాలు, ప్రొఫెసర్స్, మేధావులు, అందరిని, యాక్టివిస్టులు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరూ ఉమ్మడిగా ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అందరు కలిసినామో, తెలంగాణ ఉద్యమంలో చిన్న చితక అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి, అన్ని సంఘాలు కలిసి ఎట్లయితే ఒక ఐక్య పోరాటం చేసినాము, ఏకోన్ముఖంగా కొట్లాడినాము, ఒక ఏకోన్ముఖ పోరాటము బీసీలుగా ఐక్యంగా పోరాటం చేయడం కోసము జూన్ 15 నాడు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి రావాల్సిన అవసరం ఉందని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం పార్టీలకు అతీతంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అక్కడ మా ప్రధాన డిమాండ్ ఒకటే, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదేయాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి, దానికోసం సమగ్ర కులగణన చేయాలి,
ఎక్స్పర్ట్ కమిటీని వేయాలి, బీహార్కి పంపాలి, బీహార్ మోడల్గా తీసుకొని ఇక్కడ స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్స్ ఇవ్వకపోతే ప్రభుత్వం దిగి రాకపోతే ఫర్దర్ ఏంటి? ఖచ్చితంగా తెలంగాణ పోరాటాలకు కొత్తగా తెలంగాణ ఉద్యమాలకు కొత్తగా జరగాల్సిన సామాజిక ఉద్యమాలే జరగాలి తెలంగాణలో ఇలా దొడ్డి కుమరయ్య ఇదే విష్ణు రామచంద్ర రెడ్డి తోటి కొట్లాడి అమరుడైంది కదా, మా చాకలీలమ్మ కూడా పోరాటం చేసింది కదా, మా బెల్లి లలితక్క తెలంగాణ నందుకు ముక్కలైంది కదా, మా సాంబశివుడు తెలంగాణ నందుకు హత్య గావించబడ్డాడు కదా, మా శ్రీకాంతాచారి తన ఒళ్ళును కాల్చుకున్నాడు కదా తెలంగాణ కోసం. కాబట్టి పోరాటాలు కొత్త కాదు, అనేక పోరాటాలు చూస్తారు మీరు. అద్భుతంగా శాంతియుతంగా అంబేద్కర్ బాటలో గాంధీ బాటలో మేము ఒక శాంతియుతమైన పోరాటం అద్భుతంగా కొనసాగిస్తాం ఈ తెలంగాణలో. రైట్, చూద్దాం 15 తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. సో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రామిస్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది, సిద్ధరామయ్య గారు గ్యారంటీ ఇచ్చారు. సో సిద్ధరామయ్యని కూడా బహుశా మీరు కలవాలేమో, దీని తర్వాత ఇంప్లిమెంట్ చేయకపోతే అందరినీ కలుస్తాం, ఆయన కూడా అందరినీ కలుస్తాం. రాహుల్ గాంధీ గారిని రిజర్వేషన్లకు అనుకూలంగా ఎవరు ఉన్నారో, ఎవరు మాట ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కలుస్తాం. చూద్దాం 15th బీసీ జనసభ భారీ సభని ఆర్గనైజ్ చేయబోతోంది ఇందిరా పార్క్ దగ్గర. బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉండాలంటే వాళ్ళ వాటా ఏంటో తేలాలంటే బీసీ జనగణన జరగాలి. సో అవి ఇమీడియట్ సమగ్ర కులగణన జరగాలనే డిమాండ్. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇక్కడ కనుక చేసుంటే రాహుల్ గాంధీ దేశాన్ని ఎక్స్రే తీయాలి అని చెప్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణలో మేము ఇంప్లిమెంట్ చేశామని దేశమంతా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా లేదా చూద్దాం. ఇది ఇవాళ రియల్ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి.